విశాఖలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరున ప్రతిష్టాత్మకంగా అయితే ఈ యోగా దినోత్సవం అయితే జరుపుకుంటుంది. దీనికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా అయితే రాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మనం విశాఖ కాళీమాత టెంపుల్ ఆవరణంలో అయితే ఉన్నాం. ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ ప్రాంతానికి వచ్చి విజిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పి మనం విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఈవెంట్ జరిగినా సరే ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, విజయవంతం చేస్తారు. ఎవరైతే వీఐపీ వస్తారో ఆ వీఐపీకి గౌరవించే విధంగా ఉంటారు తప్ప ఇప్పుడు కూడా వేరేగా ఉండదు. ఈరోజు ప్రతి ఆంధ్రుడు కూడా, అలాగే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఈవెంట్ని తిలకించడం సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు చేస్తారు. ముఖ్యంగా విశాఖ నగరాన్ని ఈరోజు ప్రపంచ పట్టణంలో పెట్టడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ఆలోచన తీసుకెళ్తున్నాం. ఈరోజు 5 లక్షల మంది అనుకున్నాం, 5 లక్షల కంటే 6 నుంచి 7 లక్షల మంది వస్తారని అంచనా ఉంది. మంచి విజయాన్ని సాధిస్తున్నాం. ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా స్థిరపడతాం. పారిశ్రామికవేత్తలు కూడా వస్తున్నారు. పారిశ్రామికవేత్తలు కూడా రేపు ఆకర్షిస్తున్నారు. ఈ విశాఖ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ గారు రావడం నిజంగా ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. ఏ విధంగా చూసుకోవచ్చు? ఖచ్చితంగా బ్రహ్మాండం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ రికార్డు అవబోతుంది. ఎందుకంటే ఈరోజు 5 లక్షల మంది ప్రజలతో యోగాని నిర్వహించడం అనేది చాలా అద్భుతం. అందుకు ప్రశాంతంగా ఈరోజు యోగా నిర్వహిస్తున్నాం. ప్రపంచ రికార్డు అవబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఈ రాష్ట్ర ప్రధానికి కూడా గౌరవం పెరుగుతుంది. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారు రావడానికి కారకుడైన చంద్రబాబు నాయుడు గారికి వారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు ప్రజల తరపున తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్ర ప్రజల తరపున ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కోవిడ్ లాంటి ఆ క్లిష్టమైన సమయంలో కూడా ఈ మన యోగా ఎంతో మంచిదని చెప్పి విదేశీయులు కూడా నమ్మారు. ఆ నేపథ్యంలో దీన్ని ఈ విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారా ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ అండి. చంద్రబాబు నాయుడు గారే యోగా పరిచయం కాకముందే, అసలు తెలియని రోజుల్లోనే దాదాపు 30 ఏళ్ళ కిందట యోగాను పరిచయం చేసి యోగా క్లాసులు చెప్పి కేడర్గా మాకు అధికారులకు కూడా యోగా చెప్పి వారు పాటించి ఈరోజు ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఆయనకి అంబాసిడర్, యోగాకి అంబాసిడర్ అంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు దేశ ప్రధాని తీసుకురావడం, దేశ ప్రధానమంత్రి కూడా యోగా మీద చాలా పట్టుంది. వారు రావడం, ఈరోజు ప్రధానమంత్రి గారు ఏదైతే మనం కోవిడ్లో ఎంతమంది నష్టపోయి చూసామో, యోగా వల్ల ఎంత ఉపయోగం ఆరోగ్యపరంగా చూసామో అది కూడా మనం ఈరోజు చేస్తున్నాం. ఖచ్చితంగా యోగా వల్ల ఆరోగ్యంతో పాటు స్థిరంగా మనిషి మనస్తత్వాలు కూడా, లేకపోతే నిర్ణయాలు కూడా స్థిరంగా ఉంటాయనేది బాబు గారు చెప్పారు 10 సార్లు. ఈరోజు కూడా ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు. యోగా అంటే ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వ్యక్తులు చేసేవారు రోజుల నుంచి ఈరోజు యువకులతో పాటు చిన్నపిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా, ఎలిమెంట్ స్కూల్ పిల్లల నుంచి కూడా ఇది చేస్తున్నారని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది మంచి ప్రక్రియ అవుతుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మరి కాసేపట్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే వస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అంతా పరిశీలించే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి మొత్తం అంతా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ యోగాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడం అంటే దీన్ని చాలా పక్కగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మొత్తం 5 లక్షల మంది అయితే ఈ యోగా ఆంధ్రాలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేసి ఇప్పటికే దీనిపై రివ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడికి వస్తున్నారు మరి కాసేపట్లో. అలాగే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసాం, దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం అని చెప్పి ఎంపీ అప్పలనాయుడు అయితే తెలియజేశారు. ఏదేమైనా దీన్ని అయితే మటుకి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం కల్పించేందుకు అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అలాగే ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పటికే మన చంద్రబాబు నాయుడు కాన్వే అయితే వస్తుంది. చంద్రబాబు నాయుడు కాన్వేలో మొత్తం అంతా చంద్రబాబు నాయుడు మొత్తం అధికారులతో మొత్తం అంతా రివ్యూ అసలు ఏ విధంగా చేస్తున్నారు, నరేంద్ర మోదీ పాల్గొనే ఈ యోగాంధ్రాలో మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పక్కగా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని చెప్పి దాని మీద అయితే రివ్యూ అయితే చేసే ప్రక్రియలు అయితే ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితే వస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.